నమస్తే, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే పాలకూర పులావ్ అయితే చేసేస్తున్నాను అనమాట. అండ్ పాలకూర తినని వాళ్ళకైతే టిఫిన్ బాక్స్లకైనా పిల్లలకైనా చాలా హెల్దీ. ఇలా అయితే ఒకసారి ట్రై చేసేసేయండి. పాలకూర తీసేసుకొని మంచి వాష్ చేసేసుకొని ఒక వాటర్లో మంచి ఉప్పు వేసేసుకొని దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మిక్స్ పట్టి పక్క పెట్టేసేసుకోండి. ఇక్కడ పక్కన అయితే నేనైతే ఉల్లిగడ్డ అండ్ ఆలుగడ్డ, బీనీస్, ఏమేమి కూరగాయలు ఉన్నాయో అన్నీ వేసేసుకోండి. సాజీరా, పట్టా, లవంగా, పచ్చిమిరపకాయలు వేసి, అల్లం వేసి, ఉప్పు వేసి, కొంచెము బఠానీ అవన్నీ వేసి అయితే నేను మంచిగా మ్యాగ్నెట్ లాగా కలిపేసేసుకుంటున్నాను. అండ్ కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెము మిరియాల పొడి అన్నీ వేసి అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ మిల్ మేకర్ ఆప్షన్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. శివకి ఇష్టం అని చెప్పేసి అయితే నేను మిల్ మేకర్ అయితే వేసేసాను. అండ్ బాగా కలిపేసేసుకుంటున్నాను. ఆ పాలకూర అది పేస్ట్ చేశాను కదా, దాన్ని అయితే కలిపేసేసుకున్నాను. దానిలో కొంచెం మంచిగా చిన్న మంట పెట్టేసి అయితే ఇది స్లోగా కుక్ అయ్యేటట్టు చూసేసుకోవాలి. అండ్ పన్నీర్ని అయితే కట్ చేసేసుకున్నాను. పన్నీర్ కూడా వేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది అంతా ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది. అండ్ నాకు శివకి ఇంత క్వాంటిటీ చేసేసాను నేనైతే. అండ్ ఇది చపాతీలకు తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఇంకా శివ పాలకూర పులావ్ చేయమన్నందుకైతే ఇది ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ పక్క దాంట్లో అయితే రైస్ కుక్కర్లో అయితే నేను రైస్ అదైతే పెట్టేసేసాను. దాని లోపల ఇదంతా చేసిందంతా మిక్స్ చేసేసాను. ఈ వాటర్లో వేసే వరకు కొంచెం ఉడకపోయినా ఉడుకుతుంది కదా. సో మీరైతే ముందే ఉప్పు అవన్నీ చూసేసుకోండి. ఏంటి తలగొట్టుకుంటున్నా అని చూసుకుంటున్నారా? అదేందో రైస్ కుక్కర్ పని చేయకుండా మధ్యలో అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ అట్లా ఉన్నాయన్నమాట. సో ఇంకా నేనైతే ఇంకా మళ్ళీ పొయ్యి మీద పెట్టి అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను రైస్, నాకైతే అన్నం వండడం రాదని చెప్పాను కదా. అన్నం పొల్లు పొల్లు కాకుండా చూడండి ఎంత అంటే ఇట్లా అంటే విరిగిపోయి అట్లా చిన్న నూక అయ్యింది అన్నము. కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట. ఇంకా నేను ఏం చేయలేను. శివన్ కొంచెం అయితే అడ్జస్ట్ అయిపోమని చెప్పేశాను. అప్పటికి నేను పెట్టిన అట్లనే స్టవ్ మీద పెట్టే వరకు అయితే కొంచెం అయితే అడుగు మాడింది. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. స్మెల్ అయితే ఇచ్చి పడేసేస్తుంది. చాలా చాలా బాగుంది. నా నోరు అయితే కాలింది. నేను అలా తినేసేస్తుంటే అయితే మంచి లెమన్ వేసేసుకొని అయితే హెల్దీకి హెల్దీ అయితే తినేసాను అనమాట. ఇదైతే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ వేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.